సో నరసింహ బ్రో, సో ఎట్లా పరిచయం, ఎట్లా ఎంట్రీ ఇచ్చినావు వీళ్ళతోనా? ఈయన చిన్నప్పటి నుంచి తెలుసు, ఇంకా చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతాము. ఓకే. చిన్నప్పటి నుంచి తెలిసి ఇట్లే ఒక రోజు ఫస్ట్ చేసినాం కదా రీళ్ళు, తెలంగాణది. ఇట్లా ఇట్లే ఉన్నా రా వస్తావా అంటే యాడికంటే ఆయన ఎప్పుడు పిలిచినా పోవడం ఒకటే, బండి ఎక్కడం, సరే పోదాంపా అంటే పోయినా. నాకు కూడా అడగాల, వీడియోలు చేయాలని ఇష్టమే ఉండే. అడుగుదామంటే వద్దు, మనం ఒకవేళ ఏదన్నా ఒక రోజు ఛాయిస్ రావచ్చు అని నేను అడగలే. ఆయన తీసుకెళ్ళిండు ఇట్లా ఇట్లా అంటే సరేలే అని చూసుకొని నేను కూడా అది సంతోషపడినా. ఇంతవరకు వాళ్ళకు కూడా చెప్పలే. సరేలే అని ఫస్ట్ షో అయిపోయింది. తర్వాత ఇంకా 2-3 తీసిన అట్లానే. ఇంకా దీంట్లో కొద్దిగా హ్యాపీగా ఉంది కాబట్టి ఇట్లా. ఓకే. సో హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ అంటే మనకు అందరు చూస్తుంటే బాగా అనిపిస్తుంది కాబట్టి ఎట్లా హ్యాపీ అంటావా? అట్లా ఏం లేదు, వాళ్ళు చూసారో చూడరు కానీ నాకు దీంట్లో హ్యాపీగా అని అనిపించింది కాబట్టి అట్లా. ఓకే. సో అంటే ఇంతమంది ఆర్టిస్టులను నువ్వు చూస్తూ ఉన్నావు, అంటే యాక్టర్స్ని వీళ్ళందరినీ దగ్గరికి వస్తారు, పోయేటోళ్ళు పోతా ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. సో అంటే బెస్ట్ యాక్టింగ్ అంటే బెస్ట్ యాక్టర్ నా దాంట్లో అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? బెస్ట్ యాక్టర్స్ అంటే ఒక్కొక్క సీన్కి ఒక్కోలా చేస్తారు. అంటే ఒకటే యాక్టర్ అన్ని నవరసాలని పండించగలిగే యాక్టర్ అంటే పర్ఫెక్ట్గా ఇతను అని చెప్పలేను. సో తను వచ్చేసి సెంటిమెంట్ కొద్దిగా బాగా పండియగలడు, తను వచ్చేసి కామెడీ, తను వచ్చేసి కొద్దిగా రాయల్టీ మెయింటైన్ చేయగలడు. ఓకే. కొద్దిగా. సో మన నరసింహ మరి? నరసింహ రీసెంట్గా వచ్చింది కాబట్టి తను కూడా కామెడీ సైడ్, తను కొత్తగా అయినా కూడా 1 టేక్లో చెప్పేస్తాడు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా లాంగ్వేజ్ని అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంటారు, కానీ తను మాత్రం అదే లాంగ్వేజ్ ఉంటాడు. కాకపోతే కెమెరా తెలీదు, అంటే కెమెరా యాంగిల్స్ కెమెరా సైడ్ చూడడం, అది ఇది మనం చెప్పిన డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చెప్పడం అట్లా చేస్తారు. కానీ పర్ఫెక్ట్గా చెప్తే మాత్రం చాలా నిన్న లేదు మొన్ననే తీసినాం లాంగ్ వీడియో. సో 1 మినిట్లో వీడియోని కంటిన్యూగా ఒకటే షాట్లో చెప్పేసిండు. నేనే షాక్ అయినా.